అన్నట్టు కొండవీడి కోటను చూసిన తర్వాత దాని పక్కన ఉన్న మ్యూజియాన్ని ఎంతమంది చూసింటారు. సో మనం ఒక 2 కిలోమీటర్ కనుక వెళ్తే ఈ మ్యూజియం అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ వాళ్ళు అప్పట్లో పూజించిన దేవుని విగ్రహాలు కానీ, ఇంకా వాళ్ళు వాడిన పనిముట్లు, రాతి విగ్రహాలు అన్నీ కనిపిస్తాయి. మనకి ఎంటర్ అవగానే వినాయక స్వామి విగ్రహం, అలానే శివుని విగ్రహం కనిపిస్తుంది. పక్కనే చాముండేశ్వరి దేవి విగ్రహం కూడా కనిపిస్తుంది. ఆ పక్కన లక్ష్మీదేవి విగ్రహాలు అయితే మనకి దర్శనమిస్తాయి ఫస్ట్. సో మనకు వచ్చేసరికి ఇక్కడ కొన్ని శిథిలావస్థలో ఉన్నప్పుడు వాళ్ళు తెచ్చి ఇక్కడైతే పెట్టారు. ఈ ముఖ్యంగా ఈ మ్యూజియం వచ్చేసరికి పూర్తిగా రెడ్డి రాజుల గురించి మాత్రమే చెప్తుంది. అలానే కొన్ని ముఖ్యమైన దేవాలయాలు, అలానే ఇంపార్టెంట్ ప్లేసెస్ ఉన్నాయి కదా. సో వాటన్నింటినీ ఇక్కడ వీళ్ళైతే బ్యానర్ రూపంలో అయితే మనకైతే చూపిస్తారు. సో ఇది ఫస్ట్ రేచర్ల రెడ్డి వంశస్థులు ఎప్పటి నుంచి స్థాపించారు, అలానే వాళ్ళు ఎప్పటి నుంచి వాళ్ళు పరిపాలించారు, ఇంకా వాళ్ళ వంశవృక్షం కానీ, అంటే ఎవరెవరు వాళ్ళ కుటుంబీకులు అయితే పరిపాలించారో అలాంటివన్నీ సో వీళ్ళైతే ఇక్కడ మొత్తం పొందుపరిచారు. సో వీళ్ళ తర్వాత చిరుకురెడ్డి వంశవృక్షం అనేది వాళ్ళైతే ఇక్కడ పరిపాలించారు. సో వీళ్ళు కూడా ఎప్పటి నుంచి ఎప్పటిదాకా వాళ్ళ పూజించిన దేవుళ్ళు కానీ, సో అట్లానే వాళ్ళు వాడిన పరికరాలు కానీ ఇవన్నీ కూడా వాళ్ళైతే ఇక్కడ ఇందులో మ్యూజియంలో అయితే మనకి చూస్తున్నారనమాట. సో మనకి తర్వాత మలయాళ రెడ్డి వంశం అనేవాళ్ళు, సో అంటే ఒకరి తర్వాత ఒకళ్ళు పూర్తిగా ఈ 100 సంవత్సరాలు దాదాపుగా ఆ 100 సంవత్సరాలు కూడా వాళ్ళ పరిపాలనే సాగింది. సో వాళ్ళు ఆ 100 సంవత్సరాల్లో ఎవరెవరు మిర్యాల వంశరెడ్డి వాళ్ళు కానీ ఇట్లా వీళ్ళైతే పరిపాలించిన అన్నీ చూపిస్తారు. సో అక్కడ చూస్తున్నారు కదా, వాళ్ళు ఆ రోజుల్లో యుద్ధానికి కావచ్చు, అలానే వస్తువుల్ని కోయటానికి ఇట్లా ఆ రాతి పనిముట్లు అయితే మనకైతే కనిపిస్తాయి. సో ఇవన్నీ బ్లేడ్లు అలాంటివి కనిపిస్తుంది కదా. సో ఇది వచ్చేసరికి ఫిరంగులు. సో అప్పట్లో ఇప్పుడైతే గన్నులో బుల్లెట్లు అంటారు కదా, సో అట్లానే అవి ఫిరంగులు అనమాట. ఇవి కూడా ఒకవైపు చెక్కిన బ్లేడ్ లాంటి. సో వీటితోనే వాళ్ళైతే సో వస్తువులను కోయటం కానీ ఇలాంటివి అయితే చేసేవాళ్ళు. సో ఇవి కూడా చేతి గొడ్డళ్ళు. సో యుద్ధానికి కూడా ఇవి వాడేవాళ్ళు. సో అట్లానే వాళ్ళ కొన్ని పాత్రలు. సో ఇక్కడ వీళ్ళు చూపిస్తున్నారు కదా, సో వీటిని వాళ్ళైతే యుద్ధరంగానికి కానీ అవసరాలకు కానీ చూపిస్తారు. సో ఇది వచ్చేసరికి కోట నమూనా. సో మనకేంటంటే క్లియర్గా అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. తర్వాత కుప్పల రెడ్డి వంశస్థులు అయితే మనం చూడొచ్చు. సో పక్కనే ఈ కోట నమూనా కానీ చూసినట్లయితే అసలు ఆ కోట ఎలా నిర్మించారు, ఎన్ని బురుజులు ఉన్నాయి, సో ఎన్ని దేవాలయాలు ఉన్నాయి పూర్తిగా కూడా ఇక్కడ మనం చూడొచ్చు. కాకపోతే ప్రజెంట్ కొన్ని శిథిలావస్థలో ఉన్నాయి. సో మనం ఆల్రెడీ మన ముందు వీడియోలో చూసాం. సో ఈ కోటకి దారి ఎటు, అలానే ఎంత దూరం వెళ్ళాలి, ఎటువైపు నుంచి ఎన్ని మార్గాలు ఉన్నాయని కూడా సో వీళ్ళు చూస్తారు. తర్వాత గద్వాల సంస్థానం చరిత్ర, ఇట్లా దాదాపుగా అన్ని దేవాలయ చరిత్రలు కూడా సో మనమైతే ఇక్కడైతే మనం చూడొచ్చు అనమాట. సో ఇవి చూస్తున్నారు కదా, సో ఇవే వాళ్ళు ఆడినప్పుడు రాతి పనిముట్లు. వీళ్ళు ఏం మిస్ అవ్వకుండా దాదాపుగా అన్నీ జాగ్రత్తగా అయితే తెచ్చిపెట్టారనమాట. తర్వాత వాళ్ళ విగ్రహాలు కూడా కొన్ని అయితే మనం చూడొచ్చు. సో ఇవి వాళ్ళ శిలాశాసనాలు. సో భాష వచ్చేసరికి సంస్కృతంలో ఉంది. సో వీటిని మనం సంస్కృతం కనుక వస్తే మనం చదివి అర్థం చేసుకోవచ్చు. సో ఇవి ఫిరంగులు అనమాట. సో వీటిని వాళ్ళు యుద్ధ రంగంలో సో ఉపయోగించేవాళ్ళు. తర్వాత ఉయ్యాలవాడి నరసింహారెడ్డి ఉన్నారు కదా, సో ఆయన జీవిత చరిత్ర అయితే ఇక్కడ క్లియర్గా రాశారు. ఎవరన్నా కొండవీడి కోట కనుక వెళ్తే దాని పక్కన ఉన్న మ్యూజియం కూడా చూడండి. అక్కడైతే చాలా పాత విగ్రహాలు కూడా మనకు కనిపిస్తాయి. సో వీరభద్ర అని చెప్పేసి ఇక్కడ వీరభద్రుడి విగ్రహం అయితే మనం చూడొచ్చు. అట్లానే ఇంకా పక్కన లక్ష్మీదేవి కానీ, సో అలానే మనకి సరస్వతీదేవి, ఇట్లా చాలా విగ్రహాలు అయితే మనం గమనించవచ్చు. ఆ రోజుల్లోనే చాలా చక్కగా వీళ్ళు చెక్కారనమాట. సో ఇలాంటివన్నీ కూడా మనం ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ వచ్చేసరికి ఆస్థాన రాజనర్తకి చిత్రపటాన్ని మనం చూడవచ్చు. సో ఇవేంటంటే వీళ్ళు చెక్కేసి ఇట్లా మనకి చూపిస్తున్నారు. సో ఇక్కడ మీరు చూడవచ్చు రాజనర్తక నాట్యాన్ని చూడడం. అలానే ఇక్కడ వసంతోత్సవం అని చెప్పేసి ప్రతి సంవత్సరం ఇప్పటికి కూడా జరుగుతూ ఉంది. సో ఈ వసంతోత్సవంలో ఏం జరుగుతుందంటే ఊరు మొత్తం ఒక పండగలాగా సో అందరూ చేరి సో చేసుకుంటారు. సో రాజు వాళ్ళని పర్యవేక్షిస్తూ ఉంటాడు. సో ఇది వాళ్ళకి ఒక పండగ అనుకోవడమే. సో ఇప్పుడున్న పండుగల్లో సో అది కూడా ఒక పండగ. సో తర్వాత మనం ముందుకెళ్తే ఇక్కడ రాజు మన చెట్టు కింద కూర్చొని రాసినట్టు, అలానే శ్రీనాథుడు ఉన్నారు కదా, సో ఆయన కూడా ఇక్కడే మనకి పండితుడిగా ముఖ్యమైన విద్యావేత్తగా ఉండేవాడు. సో ఇక్కడ పర్ణశాలలు అయితే ఏర్పాటు చేశారు. సో అట్లానే వాళ్ళు ఉపయోగించిన ఇప్పుడు మనం కరెన్సీ ఉంది కదా, సో ఆ నాణ్యాలను అయితే మనం చూడవచ్చు. అలానే బంగారు నాణ్యాలు, ఇంకా వెండి నాణ్యాలు, కాసులు అంటారు, కాసులను అయితే మనం ఈ వీడియోలో మనం చూడవచ్చు. తర్వాత కొన్ని ముఖ్యమైన గుళ్ళు. సో మీరు చూస్తున్నారు కదా, శ్రీశైలం గుడి కావచ్చు, అట్లనే మహాబలేశ్వరం, ఇట్లా చాలా గుళ్ళు ప్రతీకలు అయితే మనకి ఈ మ్యూజియంలో పొందుపరిచారు. సో ఇప్పుడు మీరు చూసేది వచ్చేసరికి అలానే రాయలసీమ రాయపు గుడి కానీ ఇట్లా ఇది చూస్తున్నారు కదా, ఇది పైనుంచివి మనకి మొత్తం 3 చెరువులు, అట్లనే 24 బురుజులు అయితే మనకు కనిపిస్తాయి. సో ఇది ఫుల్ వ్యూ పైన నుంచి. సో ఈ 3 చెరువులు ముత్యాలమ్మ చెరువు, పుట్లమ్మ చెరువు, అలానే వెదుల చెరువు. సో వెదుల చెరువు కొంచెం కోటకి బయట ఉంటుంది.
సో ఇప్పుడు ప్రజెంట్ మీరు ఆల్రెడీ చూసిన దాంట్లో దాన్ని అయితే ఇప్పుడు టూరిస్ట్ ప్లేస్గా మార్చి బోటింగ్ అయితే పెట్టారు. సో ఇవన్నీ కూడా రాజ్మహల్ కావచ్చు, అలానే ఇక్కడ మసీదులు ఉన్నాయి, ఇంకా శివాలయం ఉంది, అలానే మనకి యోగి వేమన ఉన్నారు కదా, సో ఆయన కూడా ఇక్కడే కొన్నాళ్ళు అయితే జీవించారనమాట. ఇవి చూస్తున్నారు కదా, ఇవి వచ్చేసరికి వెండి నాణ్యాలు. సో అప్పటివి ఇప్పుడు కూడా చాలా జాగ్రత్తగా భద్రపరిచారు. సో చుట్టూ గ్లాస్ అయితే ఉన్నాయి. ఇక్కడ వచ్చేసరికి మీరు లోపలికి వెళ్ళాలంటే కంపల్సరీగా ఇప్పుడు ప్రజెంట్ 20 రూపీస్ అయితే టికెట్ తీసుకుంటున్నారు. సో మీరైతే అది గమనించాలి. ఇది కంపల్సరీగా చూడండి. నెక్స్ట్ రుద్రారెడ్డి వంశం కానీ, అట్లనే ఇది చూడండి ఒకసారి భీమేశ్వర ఆలయం. సో ద్రాక్షారామంలో ఉన్న భీమేశ్వర ఆలయం ఉంది కదా, సో దాన్ని మనం అయితే ఇప్పుడు ప్రజెంట్ చూడవచ్చు. సో అట్లానే ఇది వచ్చేసరికి మనకి ఇక్కడికి బ్రిటిష్ వాళ్ళు ఎట్లా వ్యాపారానికి వచ్చారు, వాళ్ళు ఎట్లా వ్యాపారం చేశారు, అలానే ఫ్రెంచ్ వాళ్ళు కానీ ఇక్కడ ఇందులో మనం అయితే క్లియర్గా చూడవచ్చు. ఆ రోజుల్లో వ్యాపారం ఎలా జరుగుతుందంటే పూర్తిగా వస్తు మార్పిడితోనే జరుగుతుంది. సో అలానే ప్రధానంగా గుర్రాలని అలానే ఎద్దులను అయితే మన వాళ్ళు ఉపయోగించేవాళ్ళు. ఈ విగ్రహం వచ్చేసరికి ప్రోలయ వేమారెడ్డి గారి విగ్రహం. సో ఆయనే ఫస్ట్ స్థాపించాడు. ఇది ఇంకొంచెం ఫుల్ వ్యూ. సో ఇక్కడ మనకి ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ ఘాట్ రోడ్ కూడా మనకి ఈ వ్యూలో అయితే కనిపిస్తుంది అనమాట. అంతకుముందు అయితే వీళ్ళు ఘాట్ రోడ్ యూజ్ చేసేవాళ్ళు కాదు. తూర్పు ద్వారం అలానే పడమటి ద్వారం అని చెప్పేసి 2 ద్వారాలు ఉపయోగించేవాళ్ళు. సో ఇది వచ్చేసరికి 1788లో మెకంజీ గారు అసలు ఈ కోట నమూనా ఎట్లా ఉంది అని మొత్తం క్లియర్గా చుట్టూ తిరిగేసి ఇట్లా ఆయన ప్రతిజ్ఞ అయితే చేశాడు. అట్లానే వీళ్ళు ఉపయోగించిన విగ్రహాలు ఇక్కడ వచ్చేసరికి క్వీన్ విక్టోరియా గారు ఉన్నారు కదా, సో క్వీన్ విక్టోరియా గారు వచ్చేసరికి బుడ్డా వెంగళరెడ్డి గారికి బంగారు కడిమ అయితే బహుకరించింది. సో దాన్ని కూడా వీళ్ళు చిత్రపటంలో ఇట్లా క్లియర్గా మెన్షన్ చేశారు. అట్లానే ఈ విగ్రహాలు అలానే వాళ్ళు చెక్కిన విధానం కానీ, ఇది వచ్చేసరికి కోనేరు నరసింహస్వామి దేవాలయం ఉంది కదా, సో ఆ కోనేరు ఎలా ఉంది అనేది వీళ్ళు చిత్ర రూపంలో ఇక్కడైతే ఇచ్చారు. అలానే కొండపల్లి కోట ఉంది కదా, సో కొండపల్లి కోటను కూడా వీళ్ళు చిత్రపటంలో మనకు చూస్తున్నారనమాట. ఇట్లా అద్దంకిలో శివాలయం కానీ ఇట్లా ఏవైతే ఫేమస్ ఉన్నాయో సో అన్నిటిని కూడా వీళ్ళు మనకి చిత్ర రూపంలో ఇక్కడ దాచిపెట్టారు. అలానే బెల్లంకొండ కోట ఉంది కదా, సో దాన్ని కూడా వీళ్ళైతే అట్లా బురుజులు ఎట్లా ఉన్నాయి మనకి క్లియర్గా చూస్తారు. అలానే 1950లో అమరేశ్వర దేవాలయం సో ఇలా ఉందన్నమాట. చూస్తున్నారు కదా అది. సో అలానే ఇంకా ఇవన్నీ వరాలకోట కానీ, నరసింహస్వామి ఆలయంలో ఇక మసీదు, శివాలయం, ఇవి ఇక్కడ ఉన్న ప్రజెంట్ ఎట్లా ఉన్నాయి, జట్టి బురుజు, గుమ్మటం, ఇవన్నీ కూడా సో ఎట్లా ఉంది ప్రజెంట్ అని మనకి ఇది వచ్చేసరికి మిరియాల చుట్టూ బురుజు. ఇది ఆల్రెడీ మనం కొన్ని వీడియోలో చూసాం. సో తర్వాత ఇంకా ఇవి అప్పటి చిత్రపటాలు అనమాట. సో వీళ్ళే మనకి కాగితం మీద ఇట్లా చెక్కారు. తర్వాత ఇది చూశారు కదా, సో ఇది ఇక్కడ తారా బురుజు అంటారు. ఇది చాలా అందంగా ఉంటుంది. దీన్ని చుక్కలకొండ బురుజు అని కూడా సో అంటారనమాట. ఇది మెయిన్. సో ఇప్పుడు మనం ప్రజెంట్ ఈ రోడ్డు నుంచే మనం కొండపైకి అయితే వెళ్ళాలి. సో దీన్ని ఘాట్ రోడ్ అంటాం. సో ఆల్రెడీ మనం ముందు వీడియోలో చూసాం కదా, వెళ్ళాం కదా. సో ఘాట్ రోడ్ నుంచి అయితే మనం వెళ్ళాలన్నమాట. సో మొత్తం కొండవీటి కోట పైనుంచి చూస్తే సో ఇలా ఉంటుంది. అలానే ఇది చూస్తున్నారు కదా, సో అప్పట్లో మనకి మెకంజీ గోపీనాథ్ ఆలయం నుండి అయితే ఈ చిత్రపటాన్ని చూసి ఉంచారు. ఇవి వాళ్ళు అప్పుడు యుద్ధం చేసిన తీరు కానీ, వాళ్ళు నేర్చుకున్న ఇవి కానీ, ఇక్కడ మనకి వెన్నముద్ద గోపాలస్వామి విగ్రహం అయితే మనకి కనిపిస్తుంది అనమాట. సో అలానే కొంతమంది దాతలు వీటికి వీళ్ళకి కావాల్సిన కూడా ఇస్తారు. వెంగళరెడ్డి గారు ఈ మంచాన్ని అయితే వెన్నముద్ద గోపాలస్వామి గారికి బహుకరించారు. సో ఇది ప్రపంచంలో ఎక్కడ ఉండదు ఆ దేవాలయం, చెంగిస్ ఖాన్ పేటలోనే ఉంటుంది. సో అప్పటి రోజుల్లో మనకి వాళ్ళు ఒక వ్యాధి నుంచి కాపాడేందుకు ఆమెను గుర్తుగా పెట్టుకున్నారు. సో తర్వాత మనకి సో దీని అభివృద్ధికి ఎవరెవరైతే కృషి చేశారో సో వాళ్ళ విగ్రహాలు, అలానే ప్రముఖులు ఉయ్యాలవాడ నరసింహారావు గారు కానీ ఇట్లా వాళ్ళందరి విగ్రహాలు అయితే మనం చూడవచ్చు. ఇది మొత్తం 3 ఫ్లోర్స్ ఉంటుంది. గ్రౌండ్ ఫ్లోర్, అలానే ఫస్ట్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్. సో ఈ 3 ఫ్లోర్లు అయితే ఉంచారు. సో వేరే సెల్లు. సో ఇలా మనకి మ్యూజియం అయితే దర్శనమిస్తుంది అనమాట.